హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా బ్రహ్మోత్సవం మూవీ చూసి అసలు మనకు రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు, మన కట్ట ఎంత ఉంది, అసలు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నేను పుట్టడానికి ఎంతమంది కారణమయ్యారు, నాకంటే ముందు ఎంతమంది పుట్టారు, నా తర్వాత ఎంతమంది పుట్టారు, నాతో పాటు ఎంతమంది పుట్టారు, అసలు మా ఫ్యామిలీ మొత్తానికి ఎంతమంది రిలేటివ్స్ ఉంటారో క్యాలిక్యులేట్ చేద్దామని, అసలు ఫ్యామిలీ ట్రీ లాగా ఎంత పెద్ద ఫ్యామిలీ చూద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే ఎవరు పట్టినా నేను నీకు మావయ్య అవుతాను, నేను నీకు బాబాయ్ అవుతాను అంటున్నారు. ఇదేంద్రా స్వామి, ఊరు మొత్తం బంధువులు ఉన్నారా ఏంటి అనుకుంటా ఉంటే, అప్పుడు ఇలా ఒక ఫ్యామిలీ ట్రీ రాస్తే ఒక మెమరీగా ఉంటుంది కదా అని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మమ్మీ సైడ్, డాడీ సైడ్ మొత్తం. ఇదేంటి, ఇది కూడా కొంతమంది పేర్లే రాశాను, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఇంకా ఆ పేర్లు మొత్తం రాసుకుంటూ పోతే నా జీవితం అయిపోతుందో లేకపోతే చాట్లు కూడా నిండిపోతాయా అనిపించింది అనమాట. అంత పెద్ద ఫ్యామిలీ అని అప్పుడే అర్థమైంది. అంతమంది మెంబర్స్ని పేపర్లో కానీ నార్మల్ బుక్లో రాద్దామంటే అవ్వదు కదా అని ఒక చార్ట్ తీసుకొచ్చి, ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకొచ్చి, లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఉంటుంది కదా అని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. స్కూల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో సక్సెస్ అయిపోయి ఉంటా, ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉంటా. కానీ మనం అలాంటి ప్రాజెక్ట్స్ అయితే అస్సలు చేయం. కాలేజీలో ఉన్నప్పుడు జస్ట్ శాంపుల్గా బుక్లో ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు అని రాస్తేనే 4-5 పేజెస్ వచ్చాయి. ఇంకా అలా రాసుకుంటూ పోతే బుక్ యాడ్ నిండిపోతుందిలా అని ఒక చార్ట్ తీసుకొచ్చి నీట్గా ఒక ఫ్యామిలీ ట్రీ ఎలా ఉంటుందో అని రాద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. వీడు అప్పటికీ పుట్టలేదు కదా, వీడికి పేర్లు, ఈ నేమ్స్, ఇంత పెద్ద ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయా అనుకుంటున్నారా? మమ్మీ సైడ్ వచ్చి మమ్మీని, పెదమని అలా అందరికి ఫోన్లు చేసి వాళ్ళ పేర్లు అలా కనుక్కున్నాం అనమాట. డాడీ సైడ్ అయితే డాడీని అడిగితే చెప్పేసాడు. అలా ఒక్కొక్క పేర్లు వింటూ ఉంటే వీళ్ళు కూడా మన రిలేటివ్సేనా అని అర్థమైందనమాట. రోజు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాం కొన్నిసార్లు, కానీ వాళ్ళ రిలేటివ్స్ అని కూడా తెలియదు. రీసెంట్గా అయితే మా స్కూల్ ఫ్రెండే మాకు రిలేటివ్ అని నాకు బీటెక్లో ఫైనల్ ఇయర్లో తెలిసింది. కానీ ఆ నేమ్స్ అన్నీ తెలుసుకుంటా ఉంటే, రాస్తూ ఉంటే కొత్తగా ఉన్నిందబ్బా, ఏంది విచిత్రమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పేర్లు ఎలా పలకలేకపోతున్నామో ఒక్కొక్కరివి, ఒకప్పుడు విచిత్రంగా ఉన్నాయన్నమాట పేర్లన్నీ. కొత్తగా అనిపించింది. ఇప్పటికీ అప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకునేవాళ్ళం. అప్పుడు దేవుడి పేర్లు ఏ వస్తే ఏ పెట్టుకునేవాళ్ళు. ఇంకా ఫస్ట్ డాడీ సైడ్ వాళ్ళది రాయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళది స్టార్ట్ చేసాం అనుకోండి, దానికే సగం వీడియో అయిపోతుంది. అదే డాడీ వాళ్ళది అనుకో, మరి అంత ఎక్కువ మంది కూడా ఉంటారు, కొంచెం తక్కువ మందిలోనే అయిపోతుంది కదా అని ఆపేస్తాం. డాడీ వాళ్ళ సైడ్ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ అంతమంది పేర్లు రాయకుండా కొంచెం వరకే రాస్తున్నాం అనమాట. డైరెక్ట్గా చాట్లోకి దిగితే అంత మిస్టేక్స్ వస్తాయి కదా అని ఫస్ట్ బుక్లో రాసుకుందామని ముందు రోజు కూర్చొని ఉన్న పేర్లంతా, మా డాడీ సైడ్ వాళ్ళ పేర్లంతా రాయడం స్టార్ట్ చేసాం అనమాట. రాయడం స్టార్ట్ చేస్తే 3-4 పేజెస్ అయిపోయాయి అక్కడతోనే. కానీ ఓల్డ్ జనరేషన్ నుంచి న్యూ జనరేషన్ వరకు మన రిలేటివ్స్ పేర్లు అన్నీ తెలుసుకుంటా ఉంటే కొత్తగా చాలా ఆనందంగా కూడా ఉన్నిందబ్బా. మా రిలేటివ్స్ లిస్ట్ అంతా రాస్తూ ఉంటే, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అంటే బయట వాళ్ళని అసలు పిలవాల్సిన అవసరం కూడా రాదు. మా రిలేటివ్స్ ఒక్కడిని పిలిస్తే చాలు, ఆల్మోస్ట్ వాళ్ళే ఒక 500+ ఉంటారు అనమాట. సగం ఊరు మా రిలేటివ్సే ఉంటారు. రిలేటివ్స్ అందరం ఏ ఫంక్షన్లో కలుస్తాము అని వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పటికీ. అలా ఇంకా చాట్లు స్టార్ట్ చేశాను అనమాట, మా డాడీ వాళ్ళ సైడ్ది రాయడం. మా ఫ్యామిలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రాయడం స్టార్ట్ చేస్తాం. మర్రి నారయ్య, మర్రి కోటమ్మ, వాళ్ళిద్దరి దయ వల్ల మేము అందరం బతుకున్నాం అనమాట ఇప్పటికి. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ 13 మెంబర్స్ చిల్డ్రన్ అంట. ఒకప్పుడు అర్థం చేసుకోండి, 13 మెంబర్స్ అంటే ఇల్లు మొత్తం నిండిపోయి ఉంటుంది. కానీ సాడ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే, ఆ 13 మెంబర్స్లో జస్ట్ 6 మెంబర్సే మిగిలారనమాట. మిగతా వాళ్ళందరూ చిన్న ఏజ్లోనే చనిపోయారు. ఇంకా రిమైనింగ్ అదే 7 మెంబర్స్ కూడా బతుకొని ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు, పిల్లలు, ఎంతమంది రిలేటివ్స్ ఉంటారు ఇంకా అర్థం చేసుకోండి మీరే. అప్పుడప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, టైం మిషన్ ఉంటే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయి 80sలోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఎలా ఉంటారు ఒకసారైనా చూసేసి వద్దాము అని. ఒకప్పుడు కెమెరాలు లేవు కాబట్టి అసలు వీళ్ళు ఎవరు ఫొటోస్ లేవన్నమాట పెడదామన్నా. ఇప్పుడున్న జనరేషన్ అయితే అన్ని ఫొటోస్ ఎలాంటి ఎప్పుడు కావాలన్నా అప్పుడు దొరుకుతూ ఉంటాయి.
ఒకప్పుడైతే ఒక్కరి ఫోటో కూడా లేదు, జస్ట్ మా తాతయ్యది ఒకే ఒక ఫోటో ఉన్నింది, అది కూడా. మీకు ఎప్పుడైనా ఫ్లాష్ బ్యాక్కి ఇలా మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అని చూడాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వామ్మో, మాకైతే షాక్లో ఉన్నాం, మాదేంద్రా బాబు ఇంత పెద్ద ఫ్యామిలీయా అని. మీకు ఎక్కడైనా టైం మిషన్ అలాంటిది ఏదైనా దొరికితే నాకు చెప్పండి, నేను మాత్రం ఒక్కసారైనా వెళ్ళేసి వచ్చేస్తా. ఇంక అలా బతుకున్న వాళ్ళు లాస్ట్ పర్సన్ మా తాతయ్య. ఆయనకి వాళ్ళ అక్క కూతుర్నిచ్చి పెళ్లి చేశారనమాట. అదే లక్ష్మీనారాయణమ్మ. అక్కడి నుంచి మా డాడీ పుట్టాడు. వాళ్ళిద్దరికి మా డాడీ పుట్టితే అలా మా ఫ్యామిలీ స్టార్ట్ అయింది. ఒకప్పుడు అనుకోండి, అక్క కూతురు లేకపోతే చెల్లెలు కూతురు అలా పెళ్లి చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే బయట సంబంధాలకు వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు రిలేటివ్స్లోనే పెళ్లి చేసుకునేవాళ్ళు. అందుకనే అందరూ కలిసి ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ లాగా. ఎంతమంది కలిసి ఉన్నా కూడా ఆ ఇల్లు కూడా సరిపోయేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడైతే అందరు సపరేట్ అయిపోయారు అనుకోండి. సపరేట్గా ఉన్నా సరే ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందంటే అందరం ఒక దగ్గర కలుసుకొని ఫొటోస్ అలా తీసుకుంటా ఉంటే మెమరీస్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కనుక్కోండి, డీటెయిల్స్ అన్నీ. మా నాన్నమ్మకి ఓన్లీ 1 సన్, కానీ పెదమ్మ కొడుకులు అంటారు కదా, అలాగా నాకు 3 2 పెదనాన్నలు, ఒక బాబాయ్ ఉన్నారనమాట. వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరు పిల్లలు. ఇంకా అర్థం చేసుకుని వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఇప్పుడు పుట్టారు రీసెంట్గా. అలా పెద్ద ఫ్యామిలీ, ఇంకా మరీ ఫ్యామిలీ పోతూనే ఉంది, ఇంకా ఆగేటట్టే లేదన్నమాట. ఇలా జనరేషన్స్ ఇప్పుడు 5th జనరేషన్ రన్ అవుతుంది. 5 జనరేషన్స్ వరకు మాకు నేమ్స్ అన్నీ తెలుసు ఇప్పటి వరకు. ఇది మా మర్రి ఫ్యామిలీ, అంటే మా డాడీ సైడ్ వాళ్ళ వరకు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఎందుకులే రాసుకుంటూ పోయామంటే ఇంకా చాట్లు పేజీలు నిండిపోతూనే ఉంటాయి. అందుకని అక్కడితో ఆపేసాం మర్రి ఫ్యామిలీ. ఇప్పుడు ఇదంతా మా మమ్మీ సైడ్ నుంచి స్టార్ట్ అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 5 పేజెస్ నిండాయి అనమాట. మా జస్ట్ మమ్మీ సైడ్ రాస్తే. డాడీ సైడ్ వాళ్ళు అనుకోండి, తాతయ్య అక్క కూతుర్నే చేసుకున్నాడు కాబట్టి ఒకటే దగ్గర రన్ అయింది చైన్ అనేది. కానీ ఇక్కడ అలా కాదు, మా గ్రాండ్ ఫాదర్ వేరే సంబంధం చేసుకున్నాడు కాబట్టి బయట సంబంధం, అక్కడ 2 ఇంటి పేర్లు రావడం వల్ల వాళ్ళు మా రిలేటివ్స్ అయ్యారు. సో దానివల్ల ఇంకా ఫ్యామిలీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 100-200 మెంబర్స్ జస్ట్ మమ్మీ వాళ్ళ సైడ్ వరకే ఉంటారన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి పేరు వచ్చి గ్రిద్దలూరు. నేను మా ఫ్రెండ్స్లో కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి పేరుని చాలామంది దగ్గర చూశాను, కానీ వాళ్ళు మాకు రిలేటివ్స్ అయితే కాదు, కాకపోతే వాళ్ళకు కూడా ఇదే ఇంటి పేరు ఉందన్నమాట. గ్రిద్దలూరు ఫ్యామిలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మా మమ్మీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రంగయ్య నాయుడు అండ్ గ్రాండ్ మదర్ రమణమ్మ, అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ అనేది స్టార్ట్ అయిందన్నమాట. వాళ్ళకి కూడా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు మన పేర్లు మనకు తెలియదు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి అయితే రాయడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళది కూడా రాయడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా పోతూనే ఉంటుంది. మనకు అంతమంది పేర్లు అంత ఎక్యురేట్గా మనకు తెలియదు కాబట్టి రాయలేదన్నమాట. ఇది జస్ట్ మా మమ్మీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే రాస్తున్నా, అక్కడి నుంచి చైన్ వరకే రాస్తున్నా. ఇంకా గ్రాండ్ మదర్ వాళ్ళ చైన్ కూడా ఉంది. మా గ్రాండ్ ఫాదర్కి మొత్తం 8 మంది పిల్లలు అన్నమాట. ఒకప్పుడు చూసారా 8, 10, 13, 12 అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 పెంచడమే చాలా కష్టం అయిపోతుంది అందరికీ. 2 ఎక్కువలే, 2 చాలే అనిపిస్తుంది. ఒకప్పుడు ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న క్రికెట్ టీం లాగా ఉండేది. వాళ్ళ పిల్లలు వామ్మో కానీ అందరూ కలిసి ఉండేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీ లాగా. ఇప్పుడైతే అలాగ లేదనుకోండి, కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఎప్పుడైనా కలుస్తారు అంటే ఏదైనా పెద్ద ఫంక్షన్స్ అప్పుడే కలుస్తారు, లేకపోతే సంక్రాంతి ఫెస్టివల్స్కి అలా. మా రిలేటివ్స్ నేమ్స్ రాస్తూ ఉంటే పేజీలు మాత్రం మొత్తం నిండిపోతూ ఉన్నాయి బుక్లో. మీ ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, మీకు జనాభా కావాలి అంటే జస్ట్ మా ఫ్యామిలీ ఒక్కదానికి ఇన్విటేషన్ ఇచ్చారంటే చాలు, మొత్తం ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ మేమే ఉంటామన్నమాట అక్కడ. అలా టోటల్గా మా గ్రాండ్ ఫాదర్కి 8 మంది పిల్లలు. అందులో మా తాతయ్య 4th చైల్డ్. ఆయన పేరు ఉమామహేశ్వరరావు గారు. చూసారా అప్పుడే పేరు ఎంత రాయల్టీగా ఉన్నాయో. ఇప్పుడు పేర్లు ఉన్నాయి, అసలు నోరు తిరగడానికి అసలు అర్థమే కావన్నమాట. అప్పుడు పేర్లైనా అంతా దేవుడి పేర్లు అలా ఉండేటివి.
ఆ 8 మెంబర్స్లో కూడా 4 మెంబర్స్ చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి అలా వాళ్ళకి కూడా ఇంటి పేరు మారిపోతుంది. సో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పిల్లలు అలా కూడా మొత్తం రిలేటివ్స్ అయిపోయారు అనమాట. మేమందరం ఆల్మోస్ట్ 2 or 3 స్ట్రీట్స్ ఒకటే దగ్గర ఉంటాం మ్యాక్సిమం, పక్కనే అనమాట అందరం. అంటే కొంతమంది నెల్లూరులో ఉంటారు, విజయవాడలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, అది ఓకే. కానీ మ్యాక్సిమం అందరం ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఒక్కసారైనా మీట్ అవుతాం ఇయర్కి. మీట్ అయినా నేను మాత్రం చాలా సైలెంట్ అనమాట. నేను ఎంతగా క్లోజ్ లేదు అందరికీ, ఇప్పుడిప్పుడే అందరికీ పరిచయం అవుతా ఉన్నా. ఒకప్పుడు అయితే అసలు సైలెంట్గా ఉండేవాడిని. అసలు నేను పుట్టానో లేదో కూడా వాళ్ళకి తెలిసి ఉండేదే కాదు వచ్చి చూసే వరకు. ఇప్పుడైతే కొంచెం అందరితో కలవడం, అందరితో మింగిల్ అవ్వడం, చాలా 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 ఎంజాయ్ చేస్తూ ఉండడం స్టార్ట్ అయింది. అప్పుడంతా కొంచెం నిబ్బా ఏజ్ కాబట్టి భయపడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చి అందరితో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాం. అలా ఒక్కొక్కరికి 3, 4, 5 మంది అలా పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. అలా ఫ్యామిలీ మాది చాలా అంటే చాలా పెద్దది. జస్ట్ తాతయ్య వాళ్ళ సైడ్ వరకే, ఇంకా అమ్మమ్మ సైడ్ కూడా ఉంది. మా తాతయ్యకి అమ్మమ్మకి 7 మంది పిల్లలు, అందులో 4 అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు. అందులో మా మమ్మీ 4th పర్సన్, లక్ష్మీ కళ్యాణి. మమ్మీ డాడీ వాళ్ళ సైడ్ కూడా అంతే. ప్రజెంట్ ఆల్మోస్ట్ 4 generations పీపుల్ వరకు అందరూ బతుకున్నారు. అలా మమ్మీ వాళ్ళ అన్నయ్యలు 4 ఉంటే వాళ్ళకి 3కి వచ్చి 2 పిల్లలు, మళ్ళీ ఒకరికి 3 పిల్లలు, అంటే కమల పిల్లలు అనమాట. జస్ట్ మా ఫ్యామిలీ మమ్మీ వాళ్ళ సైడ్, మమ్మీ అన్నదమ్ముల వరకు వచ్చినా సరే మొత్తం ఫ్యామిలీ చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. చాలా చిల్ అవుతాం సంక్రాంతి ఫెస్టివల్స్ అలాంటివి వచ్చాయంటే మాత్రం. కానీ ఒక్కటే కోరిక, ఎప్పుడైనా అందరం ఒక్కసారైనా కలుస్తామా లేదా అని. దానికోసం ఆ ఒక్క రోజు కోసం వెయిటింగ్ నేను ఇప్పటి వరకు. నెక్స్ట్, ఇది మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అమ్మమ్మ వాళ్ళు జస్ట్ 5 మంది. వాళ్ళ 5 మందిలో మా అమ్మమ్మ లాస్ట్ అమ్మాయి అన్నమాట, అంటే లాస్ట్ చెల్లెలు అందరికీ. అలా వాసిలి ఫ్యామిలీలో లాస్ట్ కూతురికి ఇద్దలూరు ఫ్యామిలీలో 4th పర్సన్కి మా తాతయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి మా మమ్మీ 4th చైల్డ్ అనమాట. అలా మర్రి ఫ్యామిలీలో లాస్ట్ కొడుకు మా డాడీని పెళ్లి చేసుకుంటే నేను పుట్టానన్నమాట. మా బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్దది, చెప్పడానికే ఇంత కష్టంగా ఉంది అంటే ఒక్కసారి వీళ్ళందరూ వచ్చి నిలబడ్డారు అంటే ఒక స్ట్రీట్ బ్లాక్ అయిపోతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు బాగా నవ్వెచ్చే విషయం ఏదైనా ఉంది అంటే, ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఎవరికైనా ఓట్లు కావాలంటే మా ఫ్యామిలీ వరకు వస్తే చాలు, సగం గూడూరు ఓట్లంతా మా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. మా ఫ్యామిలీ ఓట్లు వేస్తే చాలు, వాళ్ళే గెలిచేస్తారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ చార్ట్లో నేమ్స్ మొత్తం నీట్గా రాయడానికి ముందు కృషి చేసింది మా పెదమ్మ, మా అమ్మ. వాళ్ళు కూర్చొని పేర్లన్నీ రాస్తే కొన్ని పేర్లు నాకు హెల్ప్ అయ్యాయి అన్నమాట, ఒక వీడియో చేసుకోవడానికి యూట్యూబ్లో. కానీ మా ఫ్యామిలీ నేమ్స్ అన్నీ తెలుసుకుంటా ఉంటే నిజంగా ఇంత పెద్ద ఫ్యామిలీ రియాలిటీలో ఉంటుందా, లేకపోతే సినిమాల్లో చూపిస్తుంటారు కదా పెద్ద ఫ్యామిలీ అని, అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓ అమ్మో మా ఫ్యామిలీ కూడా ఇంత పెద్దది ఉంది ఏందిరా బాబు అని. చాలా అదృష్టం చేసుకుంటే పుడతారేమో నాకు తెలిసి ఇంత పెద్ద ఫ్యామిలీలో. ఇంకా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ ఇంకొకసారి చాట్లో రాసి ఇంకొక వీడియో తీసి హాఫ్ గూడూరు మాదే అని చెప్తా అనమాట. అంతమంది పేర్లు ఉంటాయి. అలా మా డాడీ అండ్ మా పెదమ్మ, మా అమ్మ హెల్ప్ వల్ల మా రిలేటివ్స్ నేమ్స్ అన్నీ కనుక్కొని ఒక ఫ్యామిలీ ట్రీ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు వస్తూ ఉంటే వాళ్ళకి అది చార్ట్ ఇచ్చేసి ఇదేరా మీ జనరేషన్ అని చెప్పుకోవడానికి. నాకు ఎలాగో గుర్తుండవు, అందుకని రాసి పెడితే ఎలాగైనా చూసుకోవచ్చు కదా అని అలా రాసి పెట్టాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.